ఏంటి మావాడు ఇంకా చదివేస్తున్నాడు? పల్సర్ బండి కొంటా అన్నాను కదా, టెంప్ట్ అయ్యాడేమో. ఓకే, క్యారీ ఆన్. అమ్మాయి ఇంక పడుకో, రేపు పొద్దున్న మళ్ళీ ఎగ్జామ్ వల్ల పడుకుంటావు. ఉమ్మేశ్వరరావు నీ మొగుడు చదువుకోవట్లేదు, చాప్టర్లా కళ్ళు తెరిచి పడుకుంటున్నాడు. రేపు పరీక్ష పెట్టుకుని నిద్రపోతున్నావా? సిగ్గులేదు నీకు? అప్పుడే కళ్ళు తెరుచుకుని నిద్రపోవడం అంత ఈజీ అనుకుంటున్నారా మీరు? 3 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను రా. ఆ ప్రాక్టీస్ ఏదో బుక్స్ మీద పెట్టుకుంటే ఈ బాడికి డిగ్రీ పాస్ అయిపోతుంది కదా. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు డిగ్రీ కట్టావు, తర్వాత రాజీవ్ గాంధీ వచ్చాడు, సోనియా గాంధీ కూడా వచ్చింది, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా వచ్చాడు, ఇంకా మనం డిగ్రీ పాస్ అవ్వలేదు. రే కలాం గారు ఎప్పుడో చెప్పారా, నిత్య విద్యార్థి ఎప్పుడూ పైకి వస్తాడు. ఓహో, ఆయన చెప్పింది నీ మట్టిపోరకి అలా అర్థమైందా? ఆయన చెప్పింది ఆ ఉద్దేశంతో కాదు మరి. అందుకే పాస్ అయ్యే ఉద్దేశం ఉందా? చెప్తానా? చెప్పరా. అడుగుతున్నాడు కదా, చెప్పండి. అవలేను, పాస్ అవ్వలేను. ఆఫ్టర్ ఆల్ నీలా 3 ఏళ్లలో పాస్ అయ్యేవాడికి నాలా సప్లీలు రాసేవాడు స్ట్రెస్ ఎలా తెలుస్తుందిరా? స్ట్రెస్ ఎలా తెలుస్తుంది నీకు? తప్పుకో. నానా నానా అంటే ఏంటి ఇప్పుడు? చదవనంటావా? నేను చదివి పాస్ అవ్వలేను అంటున్నా. ఓకే, నా ఎదురుగా ఒక అమ్మాయి ఉంది, ఎగ్జామ్ చాలా బాగా రాస్తుంది, చాలా ఇంటెలిజెంట్. అంటే కాపీ కొడతానంటావా? నేను ఒప్పుకోను. ఓకే ఉసాయ్, పొద్దున్నే సాక్షి పేపర్ తెప్పించుకోవే, కలర్లో నా ఫోటో వస్తుంది. మీ ఫోటో ఎందుకు వస్తుందండి? కూకట్పల్లి విద్యార్థి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని వస్తుంది. అయ్యయ్యో, నాన్న ఏమైనా చేసుకుంటాడేమో. సుమంగళిగా పోవాలనుకుంటున్నాను, ఒప్పుకోనన్నా. అవునరా నాయనా, సొచ్చో పుచ్చో ఇంటికో పెద్ద దిక్కు ఉండాలిగా. ఉండాలి కదా, చెప్పండి ఆడికి. అర్ధరాత్రి 8 లొల్లి, మీరేదో ఒకటి తెలిస్తే నేను వండుకుంటా. ఏందే పండుకుంటావా? మీ నాన్న చావు కంటే నీ నిద్ర ముఖ్యమనే. వండి పడుకోండి, నేను పోతా. మీరైనా చెప్పండి. వాగనానా, ఎవరా అమ్మాయి? ఎంత? 100. 80 అన్నావు కదా? తనే కదా మీ అన్నయ్య. 20 రూపాయల కోసం చూస్తున్నావేంట్రా? అందరూ మనల్ని చూస్తున్నా, పరువు పోద్ది. మీ బాబు కరూరుపతి ఏమో, మా బాబు మాత్రం మామకి జస్ట్ పతే. అసలే ముసల్దాన్ బర్త్డే అన్నాను, 250 పెట్టి రోజులు బట్టలు వచ్చిందని అదే బొక్క. మీరు మాట్లాడుతుండండి, వస్తాను. జాబ్లో రావచ్చు కదరా. నువ్వు కారు పంపించవచ్చు కదా అమ్మ బర్త్డేకి. డబ్బులు ఏమన్నా తక్కువయ్యా? డిగ్రీ పాస్ అయితే నీ దగ్గర ఉండేవి. చెన్నై నుంచి ఎప్పుడు వచ్చాను బావా? 2 రోజులు ఉండాలి. బాగున్నారా? ఇంకా ఇలాగే ఉన్నావా? పాస్ అవ్వలా? ఎరా నువ్వు ఇంకా బతికే ఉన్నావా? చచ్చిపోలా? ఉండండి. ఇదిగో బావా. బావగారు. ఏంటి బావా? ఎందుకు బావా అందరి చేత మాట్లాడతావు? కష్టపడి చదివి పాస్ అయిపోవచ్చుగా. నువ్వేం చదివావు? బీటెక్, ఎంబీఏ. ఏమే మంచి నీళ్ళు పట్టరా. నువ్వు మీ ఆవిడ నీళ్ళు అడుగు. వెళ్ళా. డిగ్రీలు పాస్ అయినాడు కాదు గొప్పాడు, పెళ్ళాన్ని గ్రిప్పులో పెట్టుకున్నాడు గొప్పాడు. డిగ్రీలు పాస్ అయ్యాడట, తొక్కలో డిగ్రీలు. మీ నాన్న ఎగ్జామ్ ఎలా రాశాడు? చాలా బాగా రాశాడు. సెట్ చేసాను. 10 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నాడు. మీ నాన్న గురించి నీకన్నా మాకే బాగా తెలుసు. మీ నాన్న గివ్ అప్ ఏమో, ఆస్తి మొత్తం మాకు వస్తుంది. తలో 10 లక్షలు ఇస్తాను రా. పాపం ఈ వయసులో మా అన్నయ్య కష్టపడడం మేము చూడలేకపోతున్నాం. అయ్యో, ఏదో మాట చెప్పి మీ నాన్న ఒప్పించు. మా నాన్న ఎక్కడ ఉన్నాడు? అదిగో అక్కడున్నాడు. ఓ, ఇటు వెళ్తాడేంటి? మారాడు. ఏ ముసలే, నీకోసం అత్త వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి ఇంత గ్రాండ్ గా పార్టీ చేస్తుంటే నువ్వేంటి మొహం లో పెట్టి కూర్చున్నావు? ఎంత డబ్బు ఖర్చు పెడితే ఏముంది లేరా? ఆ మొహాలేంటి, ఆ మ్యూజిక్ ఏంటి? చచ్చిపోతున్నాను. నచ్చలేదా? ఇప్పుడు చూడు, ఎంత మోసం చేసింది. నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను. ఏయ్ గొప్ప నాకేవే అమ్మక ద్రోహం రాది. నేను ఇంకా జీర్ణించుకోలేకపోతాను. ఆ చికెన్ ఫ్రై ఏదో బాగా చేసావు, పెట్టు. తినండి. ఆ లెగ్ పీస్ అయ్యి తిను. అసలు ఫెయిల్ అయినా బాధ కొంచెం ఉందా నీకు? ఒక్కసారి ఫెయిల్ అయితే ఫీల్ అవుతారు, ప్రతిసారి ఫెయిల్ అయితే ఇంకేం ఫీల్ అవుతారు?
అయినా నాన్న పెద్ద దేడి దిమాకని తెలియదా ఏంది? ఏయ్, ఏమన్నావు? ఆపు మళ్ళీ పౌరుషం ఒకటి వాళ్ళ కడుపుకి అన్నం ఎలా అవుతుందో అర్థం కావట్లేదు నాకు అసలు సిగ్గులేదు ఎప్పుడింతే నేను తినేటప్పుడు తిడతారు నాకు వద్దు. ఏమండి ఏంట్రా నువ్వు తినేటప్పుడు ఎలా తిడతావు? ఊడదైనా ఏం చచ్చిపోలే. అన్నయ్య నాన్నిట చదివితే జిందగీలా పాస్ గాడు. అమీర్పేటలో ఒక ట్యూషన్ సెంటర్ ఉంది, 100% పాస్ గ్యారంటీ. తొక్క తీసి చదివిస్తారు. నాన్నని ఆడ జాయిన్ చేసేదే కరెక్ట్. వెళ్ళి మీ నాన్నని భోజనానికి పిలువు, లేకపోతే పౌరుషానికి పోయి తినకుండా అలుగుతాడు. ముందు నువ్వు తిను. వాడు చూసేలోపు త్వరగా తినేయండి. మొదలెట్టారు. సిగ్గు మళ్ళీ చచ్చిపోతున్నాం. నడు